హలో గైస్ అన్నమాట, వెల్కమ్ టు మై ఛానల్ ఆరుష్ బ్రో అన్నమాట. ఇప్పుడైతే ఒక స్టోరీ అయితే చెప్పబోతున్నాం. అది వచ్చేసి తెనాలి రామన్ అండ్ ద థీవ్స్ అన్నమాట. స్టోరీ బుక్లో నుంచి అయితే చదువుతున్నా. యాక్చువల్లీ నాకైతే రాదు, చూడండి. తెనాలి రామన రోజుకి స్టోరీస్ అయితే వస్తాయి. ఓకే గైస్, చదువుతున్నా. One summer night, when Tenali Raman and his wife were camping in their courtyard, his sharp eyes caught some movement in his garden. అంటే గైస్ అర్థమైతే చెప్తున్నా. ఒక సమ్మర్ నైట్లో, రాత్రి ఒక సమ్మర్లో తెనాలి రామ అండ్ తన హిస్ వైఫ్ వర్ క్యాంపింగ్. అంటే నాకు తెలియదు అన్నమాట. క్యాంపింగ్ ఇన్ దర్ కోర్ట్యార్డ్ అనమాట. కోర్ట్యార్డ్లో క్యాంపింగ్ అయితే చేస్తున్నారు. ఈ షార్ప్ ఐస్, తెనాలి రామన్కి షార్ప్ ఐస్ ఉంటాడు కదా, ఆ షార్ప్ ఐస్ కాట్ సమ్ మూమెంట్ అంటే కదిలే మూమెంట్ అన్నమాట. మూమెంట్ ఇన్ హిస్ గార్డెన్, అంటే తను కోర్ట్యార్డ్ గార్డెన్లో తన మూమెంట్ అయితే ఈ సైడ్ షార్ప్ ఐస్ caught on a movement అనమాట in his garden. There wasn't even the slightest breeze at the time, so Raman presumed that there is intruders in his house. He was right. A couple of thieves were hiding behind a tree. And then slightest breeze అనమాట ఆ టైం. సో తెనాలి రామన్ presumed that there were intruders అంటే థీవ్స్ అనొచ్చు, దొంగోళ్ళు అలా అనొచ్చు. ఇంట్రస్టర్స్ ఇన్ హిస్ హౌస్ అంటే థీవ్స్ తన హౌస్లో ఉన్నారు అని అనుకున్నారనమాట. హీ వాజ్ రైట్ అంటే తను కరెక్ట్. ఏ కపుల్ ఆఫ్ థీవ్స్ అంటే a bunch of thieves were hiding behind a tree అంటే ఒక చెట్టు వెనకాల దాక్కున్నారు. కపుల్ ఆఫ్ థీవ్స్ అన్నమాట. నెక్స్ట్, రామన్ ఇన్ ఏ లౌడ్ అండ్ క్లియర్ వాయిస్ told his wife, "My dear, I heard that far too many robbers are taking place in our neighborhood." అంటే రామన్ తెలుసు అక్కడ ఎవరో ఉన్నారని. రమన్ ఇన్ ఏ లౌడ్ అండ్ క్లియర్ వాయిస్ అంటే మంచిగా క్లియర్గా లౌడ్గా మాట్లాడాడంట. టోల్డ్ హిస్ వైఫ్ అంటే తన వైఫ్కి చెప్పాడు. మై డియర్, ఐ హర్డ్ దట్ ఫార్ అంటే కొంచెం ఫార్లో, టూ మెనీ రాబర్స్ అంటే దొంగోళ్ళు, ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆర్ నైబర్హుడ్, సో లెట్స్ హైడ్ ఆర్ జ్యువెల్స్ అంటే జ్యువెలరీస్ అవన్నీ, జ్యువెల్స్ ఇన్ ద వెల్ అంటే వాళ్ళకి ఒక వెల్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి, ఇదే అనమాట ఆ వెల్లో జ్యువెలరీస్ పెట్టారు అంటే ఒక డబ్బాలో. ఏ వైల్ లేటర్ రమన్ అండ్ హిస్ వైఫ్ ట్రడ్జ్డ్ అవుట్ లెగ్గింగ్ ఏ వైల్ లేటర్ ఏ హెవీ ట్రంక్ అండ్ డ్రాప్డ్ ఇంటూ ద వెల్ అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఏదో పెద్ద బాక్స్లో మొత్తం అంటే జ్యువెల్స్ అన్నీ పెట్టేసి దానిలో డ్రాప్ చేసేసారు. డ్రాప్డ్ ఇన్ టు ద వెల్. నెక్స్ట్ పేజ్. ద ట్రంక్ ఫెల్ విత్ ఏ మైటీ స్ప్లాష్ అంటే ట్రంక్ పడిపోయింది విత్ ఏ స్ప్లాష్ అనమాట. అంటే వాటర్ లోపల స్ప్లాష్ అయినాయి అంటే సౌండ్ వచ్చింది. దే వెంట్ బ్యాక్ ఇన్ టు దేర్ హౌస్ ప్రిటెండింగ్ టు స్లీప్ అంటే తెనాలి రామన్ అండ్ హిస్ వైఫ్ వెళ్ళారనమాట ఇంట్లోకి వెళ్ళి పడుకోపోతున్నారు. ద థీవ్స్ వెయిటెడ్ ఫర్ ఎ వైల్ అంటే దొంగోళ్ళు కొంచెం సేపు ఆగారు.
and cautiously began to draw water from the well. అంటే స్లోగా అంటే వాటర్ని బయట తీశారు ఫ్రమ్ ద వెల్. They hopped to empty the well and get the jewels out before dawn approached. And they hoped to empty the well with what అంటే వెల్ మొత్తం వాటర్ మొత్తం వెల్ నుంచి తీసేసి జ్యువెల్స్ని తీసుకొచ్చేయాలి బిఫోర్ ద డాన్ వచ్చే కన్నా ముందు అప్రోచ్డ్. ఆల్ నైట్ లాంగ్ ద two thieves drew water and poured it out as quickly as they could. అంటే ద నైట్ మొత్తం లాంగ్ ద టూ థీవ్స్ మర్చిపోయాను అనమాట. థీవ్స్ డ్రూ ద వాటర్ అంటే మొత్తం వాటర్ తీసి poured it out as quietly as they could. అంటే ఎంత క్వైట్లీ వాళ్ళకి వచ్చినంత అంత క్వైట్గా, అంటే స్లోగా సౌండ్ రాకుండా క్వైట్ అంటే క్వైట్లీ యాజ్ దే కుడ్. దే వర్ ఎగ్జాస్టెడ్ బై ద మార్నింగ్. అంటే వాళ్ళు ఎగ్జాస్టెడ్ బై ద మార్నింగ్ అనమాట. దే గాట్ ద ట్రంక్ అవుట్ అండ్ టు దేర్ డిసప్పాయింట్మెంట్. అంటే ఆ ట్రంక్ బయటికి తీశారు. అండ్ టు దేర్ డిసప్పాయింట్మెంట్ ఫౌండ్ హ్యూజ్ స్టోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ జ్యువెల్స్ ఇన్సైడ్. అంటే దాంట్లో పెద్ద పెద్ద బండ రాయిలు ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బండ రాయిలు ఇన్స్టెడ్ ఆఫ్ జ్యువెల్స్ అనమాట. ఎక్స్పెన్సివ్ జ్యువెల్స్ అంటే బంగారం. అండ్ నెక్స్ట్ పేజ్ అనమాట. ద టూ థీవ్స్ వర్ మిసరబుల్. అంటే టూ థీవ్స్ మిసరబుల్ అనమాట. knowing that the victim Tenali Raman has outsmarted them. అంటే తెనాలి రామన్ తన్ని అంటే ఏమంటారు తన్ని జస్ట్ ఒక్క నిమిషం ఆగండి గైస్. అవుట్ స్మార్టెడ్ దెమ్ అనమాట. అంటే అవుట్ స్మార్టెడ్ అంటే ప్రాంకుడు కాదు, అంటే తనకి తెలుసు, యాక్చువల్లీ తెలుసు వాళ్ళు ఉన్నారని. అందుకే తన్ని జ్యువెల్స్ అన్నీ ఇంట్లో పెట్టేసుకుని అలా చేశారనమాట. outsmarted them. Raman came out in the morning and said, "Thank you for watering my garden." అంటే వాళ్ళు గార్డెన్లో వాటర్ వేశారు తీద్దామనుకుని. నష్టపోయారు, వాళ్ళే సేవ్ చేశారు. వీడికి వాటరింగ్ మై గార్డెన్, యూ హ్యావ్ సేవ్డ్ మీ ఏ లాట్ ఆఫ్ టైమ్. అంటే తను వాడిని తెనాలి రామన్ని సేవ్ చేశాడు లాట్ ఆఫ్ టైం. ద టూ థీవ్స్ ఒక్క నిమిషం ఓకే డిస్ట్రెస్ అవుతున్నాయి అన్నమాట. ద టూ థీవ్స్ నీల్ అండ్ బెగ్డ్ తెనాలి ఫర్ ఫర్గ్యూనెస్ అండ్ ప్రామిస్డ్ నెవర్ టు స్టీల్ అగైన్. అంటే వాళ్ళిద్దరు థీవ్స్ కాళ్ళ మీద నీస్ మీద కూర్చుని అంటే బెగ్ చేశారు. బెగ్ చేసి తెనాలిని ఫర్గ్యూనెస్ అంటే సారీ అది ఫర్గ్యూనెస్ అండ్ ప్రామిస్డ్ అంటే ప్రామిస్ చేశారు నెవర్ టు స్టీల్ అగైన్. నెవర్ టు స్టీల్ అంటే ఎప్పుడు స్టీల్ చేయనని. తెనాలి విత్ హిస్ బిగ్ హార్ట్ డిసైడెడ్ టు ఫర్గ్యూ దెమ్. అంటే తెనాలి మంచోడే విత్ హిస్ బిగ్ హార్ట్ తను వచ్చేసి వాళ్ళని ఫర్గ్యూ దెమ్ అంటే ఓకే అన్నాడు. ఓకే ఇదే అన్నమాట మన స్టోరీ తెనాలి రామన్. ఇంకా చాలా స్టోరీస్ వస్తాయి. సీ యు ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.